అంటే నేను యాక్చువల్‌గా ఎప్పుడో జాయిన్ కావాల్సింది. బట్ నేను 1 ఇయర్ నుంచి చూస్తూ ఉన్నా ఇవి. అంటే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి, తర్వాత పోర్ట్‌ఫోలియో రివ్యూస్ ఇవన్నీ చూస్తూ ఉన్నా. అంటే సీఏలు ఏం చెప్తున్నారు? ఇవన్నీ చూస్తూ ఉన్నా గానీ ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే అది అంటే మనకి కరెక్ట్ పర్సన్ దొరకకపోతే మళ్ళీ మనం రాంగ్ డైరెక్షన్‌లో పోతామా అని చెప్పి అనిపిచ్చి చేయలేదు. అయితే ఇప్పుడే ఎందుకు జాయిన్ అయ్యి ఇక్కడి దాకా ఎందుకొచ్చినా అంటే ఆల్‌మోస్ట్ నేను చేయాల్సిన మిస్టేక్స్ అన్నీ చేసేసిన. ఓహ్! ఆహ్, హోమ్ లోన్ తీసుకొని ఒకటి తీసుకోవడం. తర్వాత కార్ లోన్ తీసుకొని ఇది చేయడం. పర్సనల్ లోన్ తీసుకోవడం. ఇయన్నీ తీసుకొని ఆల్‌మోస్ట్ ఎంత ఇరుక్కుపోవాలో ఆల్‌మోస్ట్ అంత ఇరుక్కుపోయున్నా ఇప్పుడు ఇదంతా. సో, ఇప్పుడు హ్మ్. ఎక్స్‌పెన్సెస్ ట్రాక్ చేస్తున్నా నేను. మనం ఎంత ట్రాక్ చేసినా గాని నాది బియాండ్ బడ్జెట్ పోతుంది గానీ, బడ్జెట్ లోపల అసలు రానే రావట్లేదు. సో, నేనెక్కడో ఓకే. మిస్టేక్ చేస్తున్నా అని చెప్పి నాకర్థమైంది. దాన్ని ఎట్లా చేయాలనేది నేను ఎన్ని వీడియోస్ చూసినా గాని యూట్యూబ్‌లో అర్థం కాలేదు. సో, ఇక హ్మ్. మన దగ్గర ఎప్పుడైతే 14 డే ఛాలెంజ్ స్టార్ట్ అయిందో, ఆ రోజు మీరు క్లాసెస్‌లో ఐ మీన్ కాలిక్యులేషన్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఎల్ఐసి దగ్గర నుంచి, పాలిసీల దగ్గర నుంచి మొదలుపెట్టారు. సో, ఫస్ట్ హ్మ్. ఇగ ఎల్ఐసి పాలిసీ దగ్గరే ఫస్ట్ అర్థమైపోయింది. సో, ఏం మిస్టేక్ జేసినాము? ఎంత మనీ లాస్ అవుతున్నాము? ఇన్‌ఫ్లేషన్ రేట్‌ని మనం బీట్ చేస్తున్నామా లేదా? సో, అక్కడ అర్థమైపోయింది. నాకు అంటే ఒకవేళ ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం బాగుంటుండుంటే ఆల్రెడీ నాకు 3 పాలిసీస్ ఉన్నాయి. ఇంకొక పాలిసీ తీసుకునేవాడిని. జస్ట్ వితిన్ 1 మంత్‌లో. సో, ఓకే. ఇగ మీ వల్ల ఇప్పుడు ఆ పాలిసీ ఇగ తీసుకో ఎల్ఐసి పాలిసీ జోలికి పోవద్దని అర్థమైంది. ఇంకా చాలా మందికి కూడా చెప్పాలి. అవేర్‌నెస్ ఇవ్వాలి సార్. ఎందుకంటే యెస్ దానివల్ల సార్. మనం ఎంత లాస్ అవుతున్నాం అనేది తెలియదు. అంటే వాళ్ళు మీరన్నట్టు మీరు మా దగ్గర ఇన్‌పుట్ తీసుకొని మీరు మాకు ఏది బెస్టో అది సజెస్ట్ చేస్తున్నారు. సో, బయట అది జరగట్లేదు. బయట వాళ్ళకేం గావాలో చెప్తున్నారులే గానీ, మాకేం గావాలేదు, మాకేం సూటబుల్ అనేది బయట ఎవరు చెప్పట్లేదు. మీరన్నట్టు వాళ్ళు యెస్. ఐ కరెక్ట్. మీన్ ఎల్ఐసి ఏజెంట్స్ గాని, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు గాని ఇంతసేపు సేల్సే ఉంది గానీ, అసలు దీనివల్ల రిటర్న్స్ వస్తున్నాయా? లేకపోతే వాళ్ళకి సూటబులా? కాదా ఇది? ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అనేది ఎవ్వరు చూడట్లేదసలు. సేల్ అయిందా? లేదా? ఆ రోజుకి అయిపోయిందా? లేదా? అని చెప్పి చూస్తున్నారు. విన్నప్పుడైతే మాత్రం అంతా అర్థమైనట్టుంది. మొత్తం క్లియర్‌గా అర్థమైనట్టుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తా ఉంటేనే మనకు డౌట్స్ అనేవి వస్తున్నాయి సార్ అవి. యాహ్! ఓకే సార్. సో, మీరు కానీ ప్రతి టాపిక్ మీద మెయిన్ పాయింట్స్ రాసుకున్నా సరే, మీకు క్లారిటీ వస్తుంది. మేము ఇప్పుడు అసలు మీరు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎలాంటి పాయింట్స్ చూడాలి? అది మెయిన్‌గా మీరు రాసుకోవాలి. సో, ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఆ పాయింట్స్‌ని కన్సిడర్ చేయాలి. సో, మీకు పేర్ ఎవరైనా చెప్పే ముందైనా సరే ఇన్స్యూరెన్స్ పాలిసీ వద్దు, అంటే ఎల్ఐసీ పాలిసీ వద్దు అని చెప్పకండి. అది కొంచెం డీటెయిల్‌గా చెప్తే వాళ్ళకి అర్థమైద్ది. జస్ట్ వద్దు అని చెప్తే ఎవరు వినరు. ఎందుకు వద్దనో చెప్పాలి. ఎందుకు వద్దనేవో మేము చెప్పాం. అది మీకు అర్థమైతే అది చెప్పారనుకోండి, వాళ్ళతో క్లారిటీ వస్తుంది. కాలిక్యులేట్ చేశాను సార్. వాళ్ళు ఏదైతే పాలిసీ చెప్పారో నేను దాన్ని కాలిక్యులేట్ చేశాను. అది మీకు ఎవరికైనా చెప్పాలన్నా సరే, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరికైనా సరే, ఏమైనా చెప్పే ముందైనా సరే, కొంచెం డీటెయిల్‌గా చెప్పండి. జస్ట్ నార్మల్‌గా చెప్పకండి అని అంతే. సో, అలా చెప్పినా మీకు యూజ్ ఉండదు. నార్మల్ చెప్తే వాళ్ళకి యూజ్ ఉండదు. డీటెయిల్‌గా చెప్తే సో, వాళ్ళకి యూజ్ ఉంటే మీరు ఆటోమేటిక్‌గా మీకు మంచిగా చేసినట్టే. ఇప్పుడు అర్థమైంది మాకు. అసలు ఎన్ని మిస్టేక్ చేసినాము అసలు మనం ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది కనీసం ఇప్పుడన్నా స్టార్ట్ చేస్తే గోల్స్ పెట్టుకుంటే మనం ఫ్యూచర్‌లో అన్నా అచీవ్ అయితాం ఈ గోల్స్ అని చెప్పి చాలా అర్థమైంది సార్ అసలు. ఓకే అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి.